ప్రజలకు నమస్కారం. ప్రభుత్వం రిటైర్ అయిన వ్యక్తులతోని దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేయించుకొని రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఇయ్యలేని దుస్థితికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డది. మన నీళ్లు మనకే, మన నిధులు మనకే, మన పైసలు మనకే, ఆత్మగౌరవ తెలంగాణ, మిగిలిన బడ్జెట్తో తెలంగాణ అని చెప్పిండ్రు. ఆనాడు ఇదే సెక్రటరియట్కి వెళ్ళి ఇదే ట్యాంక్ బండ్ దగ్గర ఉద్యోగులతో మిలియన్ మార్చ్ అని చెప్పి మరి సకల జిల్లా సమ్మె అని చెప్పి మరి ఆ రోజు మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఏర్పరిచి ఒక పెద్ద ఉద్యమమే చేసి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు బలిగా ఇచ్చిండ్రు. మరి ఇవాళ మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు గొప్ప తెలంగాణ, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు ఈ భారతదేశం మొత్తంలో మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితి, ఈరోజు 6 డిఏలు ఇవ్వలేని పరిస్థితి, చిట్ట చివరికి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఈరోజు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దానికి ఇది ఆడిట్ రిపోర్టు. ఈ ఆడిట్ రిపోర్టు నేను కలెక్టర్కి ఇచ్చిన, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ 16,841 కోట్ల రూపాయలు మరి మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైసలు ఇవ్వలేదు. ఈ పైసలు మొత్తం దారి మరలినాయి. ఎటు దారి మరలినాయి? మిస్ వరల్డ్కి ఈ పైసలే వాడినరు, విదేశీ పర్యటనకి ఈ వాడినరు, సౌత్ కొరియాకు ఈ పైసలే వాడినరు, ఏ దేశం పైన ఇవే వాడినరు. లాస్ట్ నిన్న దినాన ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడానికి మరి MCHRDలో గ్రౌండ్ కట్టుకున్నారు 5 కోట్ల రూపాయలతోని, అది కూడా ఈ పైసలతోనే వాడినరు. కాబట్టి ఈరోజు వీళ్లకు ఎట్టకేలకు గవర్నర్ గారి ఇంటి ముందు పోయి నేను నిరసన తెలిపితే, ఉద్యమం చేస్తే మరి అక్కడ 3 సార్లు పిటిషన్ ఇచ్చినా ఇక్కడ దిక్కులేదా అని చెప్పి నేను గొడవ చేస్తే 707 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పేసి మరి బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వారికి కొంతమంది వారికే GPF ఇవ్వడం జరిగింది. మరి 6 డిఏలు ఇవ్వలేదు. మరియు ఇవాళకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎవరు కూడా ₹1 కూడా రాలేని పరిస్థితి. అంతేకాకుండా కంటెంప్ట్ కేసు ఉన్న వాళ్ళు పైసలు పడ్డాయని పుకారులు లేపిండ్రు. ఈరోజు కంటెంప్ట్ పడ్డే వాళ్ళకు కూడా పైసలు రాలేదు. కానీ ఈరోజు TJC మరి ఆ తెలంగాణ JSC మరి TNGOలు TGOలు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు మీరు ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెప్పలే పరిస్థితి. ఈరోజు నేను వేరే గత్యంతరం లేక ఈరోజు న్యాయ నిపుణులతో చర్చించి మరి ది ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ANG మరి AG తెలంగాణ వారికి ఈరోజు నేను కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, గవర్నర్ గారికి ఇప్పటి వరకు ఇచ్చిన పేపర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మరి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మరి వీళ్ళు ఖర్చు పెట్టిన అని చూపించినటువంటి కాగ్ రిపోర్ట్ల పైసలు ఎక్కడ డైవర్ట్ అయినాయి, ఎవరెవరికి పంపిణీ చేసి దీని మీద ఆడిట్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి? PAG ప్రిన్సిపల్ జనరల్ గారికి ఈరోజు నేను నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ జరగాలి. ఈరోజు శాంక్షన్ అయినటువంటి పైసలు ఈ సంవత్సరానికి గాను 11,641 కోట్లు అయినాయి. గత సంవత్సరం 16,841 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. కానీ ఈ పైసలు మొత్తం ఎక్కడి పోయినాయి? దీనిపైన ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఆడిట్ జరగాలని చెప్పేసి ఈరోజు నేను ఆడిట్ ఆఫీస్లో, ఈరోజు ప్రిన్సిపల్ ఆడిట్ ఆఫీస్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇప్పటి వరకు మరి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తికి ఈరోజు ఆయన సర్వీస్ కొనసాగిస్తూ 6 నెలలు ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చిండ్రు? ఈరోజు కోఆపరేటివ్ సొసైటీలు క్రియేట్ చేయాలి, ఈరోజు కార్పొరేషన్ క్రియేట్ చేయాలి, దాని మీద లోన్లు చేయాలి, తెలంగాణను అమ్మాలి. ఈ పని తప్ప ఏ పని లేదు. ఇప్పటిదాకా తెచ్చినటువంటి అప్పులతోని ఇవాళకి ఒక PRC ఇవ్వలేదు, 6 డిఏలు పెండింగ్, రిటైర్మెంట్లో పైసలు ఇవ్వలేదు. లాస్ట్లో ఆరోగ్య భద్రత అంటే ఈరోజు జనాలు చచ్చిపోయినా కానీ, వాళ్ళు ఉద్యోగాలు చచ్చిపోయినా కానీ, మీరు చచ్చే జావుండ్రి కానీ మీకు రూపాయి ఇచ్చేది లేదంటున్నారు. పైసలు ఇస్తే మీరు చేసుకోండి, రీఎంబర్స్మెంట్ మాత్రం 2 లక్షలకే ఇస్తామంటున్నారు. ఈ ఒక అడుగు ముందుకేసి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా జాబ్తా వాళ్ళు సర్క్యులరే జారీ చేసిండ్రు. సర్క్యులర్లో ఏం చెప్పిండ్రు? మీరు కిమ్స్ దవాఖానకు కానీ, అపోలోకి కానీ, యశోదకు కానీ మీరు పోవద్దు, పెద్ద రోగాలు తెచ్చుకున్నా కానీ మీరు గాంధీ దవాఖాన పోవాలి, ఉస్మానియా పోవాలి, నిమ్స్కి పోవాలి, కానీ పెద్ద దవాఖాన పోవద్దు, మనం పైసలు అడగద్దని కాడికి వచ్చారు. ఈరోజు పోలీసులు వాళ్ళు దినమనగా రాత్రి అనక 24/7 డ్యూటీ చేయాలి. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉడకాలి, అర్ధరాత్రి అపరాత్రి డ్యూటీ చేయాలి. సరి అయిన సమయానికి వాళ్ళకి నిద్ర ఉండదు. ఈరోజు మనిషికి సహజంగమైన స్థితిలో ఉండాల్సిన నిద్ర వాళ్ళకు ఉండదు. సహజమైన నిద్ర టైంకు వాళ్ళు తినరు. వాళ్ళు అసంటోళ్లకు
45 ఏళ్ల లోపే ఈరోజు బీపీ, షుగరు, థైరాయిడ్ను, హార్ట్ ప్రాబ్లంలు, లివర్ ప్రాబ్లంలు, కిడ్నీ ప్రాబ్లంలు అన్నీ కూడా వచ్చే పరిస్థితి. మరి వాళ్ళకి ఏకంగా సర్కులర్ తీసి ఈరోజు వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేస్తున్నది ప్రభుత్వం. మరి ఈరోజు ఉద్యోగులతో చెలగాట మారుతుంది. మరి యూనియన్లు ఏం చేస్తున్నాయి అంటే ఈరోజు దందాలు చేస్తున్నాయి, వ్యాపారాలు చేస్తున్నాయి, బిజినెస్లు చేస్తున్నాయి, సెటిల్మెంట్లు చేస్తున్నాయి, భూదందాలు చేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి పిఆర్ఓ లెక్క మారినరు, ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క మారినరు. ఈరోజు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లు పెడతారు, ఏదో మాట్లాడు. వాళ్ళు ఎక్కడ మాట్లాడలే, పెన్ డౌన్ ఇవ్వాలి. ఈరోజు మీరు పెద్దలే స్ట్రైక్ కాల్ఫర్ చేయాలి. ఈరోజు ఉద్యోగులు మొత్తం ఎవరు కూడా పని చేయకుండా ఆ సకల జనుల సమ్మె ఇప్పుడు చేయాలి. అటువంటి పరిస్థితి అది పక్కన పెట్టి ఈరోజు క్యారమ్ బోర్డు ఆడదామంటారు. క్యారమ్ బోర్డు ఆడే పరిస్థితి కాదు, ఇప్పుడు ప్రభుత్వంతో కబడ్డీ ఆడాల్సిన పరిస్థితి, మైదానంలో తిరగాల్సిన పరిస్థితి. బయట వచ్చి ఈరోజు ఇంకా ఆల్రెడీ 29 మంది ఉద్యోగులు ఇయాల్టికి మరణించారు. అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ గాడిదలు కాస్తున్నారు, ఫైనాన్స్ సెక్రటరీ గాడిదలు కాస్తున్నారు. అనర్హులైన వ్యక్తులు, అర్హత లేని వ్యక్తులు ఈరోజు చీఫ్ సెక్రటరీగా, మరి ఫైనాన్స్ సెక్రటరీగా, చీఫ్ మినిస్టర్గా, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు వాళ్ళు కూర్చుంటారు. ఈరోజు ప్రభుత్వ సమస్యలు అంటే వాళ్ళకి ఇంత కూడా ఇది లేదు. అయితే నేను ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్ అయిన ప్రతి వ్యక్తికి, రిటైర్మెంట్ అయిన పైసలు రాని ప్రతి వ్యక్తికి మీకు ఒక ప్రొఫార్మా తయారు చేసిన, ఇప్పుడే లోపలికి ఒక ప్రొఫార్మా తయారు చేసిన. ఈ ప్రొఫార్మానే పీడిఎఫ్లో రిలీజ్ చేస్తా. ఎల్లుండి శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు మీరందరూ కూడా ఏజీ ఆఫీస్కి వచ్చి ఈ ప్రొఫార్మా సబ్మిట్ చేయవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పీడిఎఫ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ A&E తెలంగాణ హైదరాబాద్, రెస్పెక్టెడ్ సార్. ప్రొఫార్మా ఇది, మీ పేరు, మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినరు, మీకు ఎన్ని పైసలు రావాలి, మీకు ఇగో రిటైర్డ్ గ్రాడ్యుయేటీ ఎంత రావాలి, జీపీఎఫ్ ఎంత రావాలి, అర్థమైందా? ఇగో ఇక్కడ కమ్యూనిటీ ఎన్ని పైసలు రావాలి, ఈ విధంగా మీకు లీవ్ ఎన్కాలిష్మెంట్ ఎంత రావాలి, ఇవన్నీ కూడా మీరు రాయాలి. ఇవన్నీ నింపేసి ఇగో ఇదంతా ఇది రూల్ ప్రకారం, రూల్ 83 పెన్షన్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిలే గ్రాడ్యుయేట్, దీనికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి రాయాలి. ఇగో ఇట్లా ఫైనల్ విత్డ్రా ఆఫ్ రిటైర్మెంట్, మళ్ళీ ఇంట్రెస్ట్ డిలేడ్, ఇవన్నీ కూడా మీరు ఫామ్ మొత్తం నింపి ఎల్లుండి పొద్దుగాల తెలంగాణలో ఉన్న రిటైర్మెంట్ అయిన వ్యక్తులందరూ కూడా ఎల్లుండి ఏజీ ఆఫీస్కి వచ్చి ఈ ఫాము నింపి లోపల ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పిలిపిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయ్యి డబ్బులు రానటువంటి వారు, మరి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబస్తులైనా సరే మీరు ఈ ఫామ్ తీసుకొని మీరు ఇది సాధ్యమైన షేర్, ఈ వీడియో కానీ ఈ ఫామ్ కానీ సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేసి ఈ ఫామ్లు మొత్తం అందరు కూడా తీసుకొని శుక్రవారం రోజు ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ వీళ్ళకి ఇచ్చి మీకు రిటైర్డ్ అయిన పైసలు కానీ, ఈరోజు జీపీఎఫ్ కానీ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, లీఫ్ ఎన్కాష్మెంట్ కానీ ఈరోజు రాని అమౌంట్ మొత్తం ఇలా ఈ ఫామ్ మొత్తం 3 పేజీల ఫామ్ ఉంటుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకొని నింపి సంతకం పెట్టి ఇక్కడ తీసుకొని రావాల్సిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మొత్తంకు ఇది నా పిలుపు. మీరు ఎల్లుండి ఏజీ ఆఫీస్కు ఉదయం 10:30 వరకు వచ్చి మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క వాళ్ళకు న్యాయమైన ఏవైతే రావాల్సిన ఉన్నాయో అమౌంట్, వాటి గురించి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం, ఈ ఉద్యమం గత దాదాపు నెల 15 రోజులుగా చేస్తున్నాం. నేను ముందుగా ఒక పాయింట్ ఒకరు కామెంట్ పెట్టిండ్రు. అదేం పెట్టినానంటే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అనుద్దని. నేను కూడా ధర్నా అప్పుడు కానీ మరి చాలాసార్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే పదం వాడద్దు అన్న. కానీ కాగ్ రిపోర్ట్లో నీట్గా రిటైర్మెంట్ బెనిఫిషరీస్ అండ్ పెన్షనర్స్ వాళ్ళ కోసం కేటాయించిన నిధులని ఆ పదం ఖచ్చితంగా వాడారు. కాబట్టి ఆ పదం వాడకపోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కావచ్చని నేను రీప్రజెంటేషన్ కూడా, ఎందుకంటే కాగ్ రిపోర్ట్లో పొందుపరిచిన దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి కాబట్టి నేను రిటైర్మెంట్ బెనిఫిట్ అనే పదమే వాడిన. నెంబర్ 1. రెండవది, ఇంకొక ఎంపీడీఓ గారు నేను ఒకవేళ ఫోన్ చేసి నైట్ ఫోన్ చేసి ఆయన ఏం చెప్పినానంటే, మరి 3 ఇయర్స్ కాగ్ రిపోర్ట్ ప్రకారం 3 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు అని చెప్పి 3 సంవత్సరాల సమయం ఇచ్చిండు సార్ అని చెప్పి ఆయన అన్నారు. నేను ఒకటి రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 100A ప్రకారము ప్లస్ 21 ఆర్టికల్ 21 ప్రకారం ఇవి గౌరవప్రదంగా వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు టైమ్లీ ఇవ్వాలని ఉన్నది. అంటే ఆ సమయానికి
సమయానుకూలంగా వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకు ఇవ్వాలని ఉన్నది. అయితే ఈ 3 సంవత్సరాల పదం ఎక్కడ వస్తుందంటే ఏమన్నా డిసిప్లినరీ యాక్షన్ ఉన్నా, ఏమన్నా కేసెస్ ఉన్నా, లేకుంటే ఏమన్నా ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసులు పెండింగ్ ఉన్నా, ఇటువంటి వీటిలలో మాత్రం 3 సంవత్సరాల లోపు అది చేయాలనే పెట్టింది. కానీ అది రెగ్యులర్ వాళ్ళకు కాదు. ఎందుకంటే రెగ్యులర్ వాళ్లకు కేసులు లేనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు టైమ్లీ ఇవ్వాలి అని ఒకటి. ఇంకోటి వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళు బ్రతకాలనంటే వాళ్ళకు ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలనేది ఈ 2 పాయింట్లు. ఈ 2 పాయింట్లు మీరు క్లారిటీ చేసుకోండి. ఇంకోటి నేను ఈ వీడియోలో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ కూడా ఫామ్ పెట్టాను. ఎందుకంటే చాలామంది ఫామ్ అంటుండ్రు. చాలా చిన్న పని, అది కూడా మీరు చేయడానికి చేత కాకుంటే మాత్రం ఇక నేను ఏం చేయలేదు. అదేందా నాకు పెట్టిన వాళ్ళకి మాత్రం నేను పంపుతున్నా. అది కూడా మీరు చేసుకోలేము, ఆ ఫామ్ కూడా మేము నింపుకోలేము, అది పంపు అని అంటే దానికి నేనేం చేయలేను ఇక. అది మినిమం అన్నట్టు మీరు చేయాల్సింది. రెండవది, ఈ భారతదేశం మొత్తంలో నేను ప్రతి రాష్ట్రం యొక్క ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని వినండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్లు కూడా కామెంట్స్ రూపంగా చదివి చెప్పినాయి కాబట్టి అవి చెప్తానే ఈ భారతదేశం మొత్తంలో డిఏలు కానీ పిఆర్సీ కానీ ప్రతి రాష్ట్రము ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక్క పిఆర్సీ కూడా ఇవ్వలేదు. అంటే ఇది ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి చెప్తున్నా, ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా. ఈరోజు గవర్నర్ గారు, ఈ రాష్ట్ర గవర్నర్ గారు టైంకు ఆయనకు జీతం వస్తుందా లేదా, టైంకు ఆయనకు అలవెన్సెస్ వస్తున్నాయా లేవా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన కార్యదర్శికి టైంకి వస్తున్నాయా లేవా జీతాలు, ముఖ్యమంత్రి గారికి కానీ లాస్ట్లో ఆడిటింగ్ వాళ్ళకి కూడా నేను ప్రతి డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, మీకు టైంకి వస్తున్నాయా లేవా. అందరికి వచ్చినప్పుడు ఈ ఉద్యోగాలు మాత్రమే ఎందుకు రావు? ఇది నేను మాట్లాడే ముందు నేను రాష్ట్రంలో ఈ భారతదేశంలో స్టాటిస్టిక్స్ మొత్తం నేను చెప్తున్నా. దయచేసి మీరు వినండి, అవసరమైతే మీరు రాసుకోండి, కామెంట్ చేయండి. నో యూనియన్, నో స్టేట్, నో యూనియన్ టెరిటరీ డిఏ ఎఫెక్టివ్ డేట్ మార్క్స్ ఇది పర్సంటేజ్ ప్రకారం. ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ డిఏ ఎంతనో రాసుకోండి. ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ 56% డిఏ ఇస్తున్నారు. 1/5/2025 ప్రకారం 53% డిఏ ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలోకి వచ్చి జస్ట్ ఒక 1 ఇయర్ అవుతున్నట్టుంది. వాళ్ళు 1/5/2025 పాసిబుల్ బేస్ 53% ప్లస్ 3% ఇంక్రీజ్, 53% ఇంకా 3% పెంచండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ 56%, 1/5 అంటే మొన్న మే నెలలో వాళ్ళు 56% ఇచ్చి అక్కడ పెంచడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్స్, కేంద్ర ప్రభుత్వాలు 55%, 55%. మీరు ఎవరైనా ఉంటే మీరు కేంద్రంలో మీకు ఎవరు ఉంటే తెలుసుకోండి. ఇందులో 0.01.2025 ఇది నేను స్ట్రేట్గా ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రిటైర్డ్ అయ్యి ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి రామకృష్ణరావు గారికి, మరియు ఫైనాన్స్ సెక్రటరీ ఈయన ఎవరు సందీప్ కుమార్ సుల్తానియా గారికి మీకు స్ట్రేట్గా ఇవి తెచ్చుకొని చెప్తున్నా. మీరు జాగ్రత్త రాసుకోండి. దీని తర్వాత మీకు ఏమైనా సిగ్గు శరం ఏమన్నా ఉంటే మాకు సిగ్గు శరం ఉందని కూడా మీకు ఇంత రాయండి. నేను చదివిన మాత్రం మీకు లేదని, మీకు సిగ్గు శరం ఈ నలుగురికి లేదని నేను ఈరోజు నిరూపించబోతున్నా. వీళ్ళకు లేదు, యూనియన్ లీడర్లకు లేదు, ఈరోజు ఎవ్వరికి కూడా సిగ్గు శరం అనేది మీకు లేనే లేదు అని నేను ఇవాళ నిరూపించబోతున్నా. మీ చిట్టా ఇంకా పూర్తి చిట్టా బయట పెట్టక ముందే నేను చెప్తున్నా. దయచేసి ఈ వీడియోని మీరు జాగ్రత్త విని చేయండి. సెకండ్, హిమాచల్ ప్రదేశ్ 3 కేంద్ర ప్రభుత్వంలో 55%, అంటే 0.10125. మరి కేంద్రంలో ఉన్న ఈరోజు బీజేపీ మంత్రులు 2 ఉన్నారు ఇక్కడ పుడింగులు. ఒకటి కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు. కేంద్రంలో ఇస్తున్నాం, నువ్వు ఎందుకు ఇస్తలేవు అని ఎందుకు వీళ్ళు అడుగుతలేరు? ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ ఎందుకు దీని మీద పెట్టలేదు? దీని గురించి ఇప్పటిదాకా మాట్లాడే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకు వీళ్ళు ఇప్పటిదాకా నోరు మెదుపుతలేరు? చనిపోయిన ఇవాళకి 26 మంది, 29 మంది చచ్చిపోతే 28 మంది హిందువులే.
ఇవాళ వాళ్ళకి 28 మంది హిందువులు చచ్చిపోయినా రాజమౌళి ఏదో సినిమా తీసిందని చెప్పేసి బీజేపీ బండి సంజయ్ మాట్లాడతారు, బీజేపీ నాయకులు మాట్లాడతారు, ఏది ఆటగాన్లు వేటగాన్లు జూదగాన్లు అందరూ కూడా మాట్లాడతారు బీజేపీలో ఉన్నోళ్ళు. మరి 28 మంది హిందువులు ఇవాళకి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అందక చచ్చిపోతే ఎందుకు మాట్లాడతలేరు? నా స్ట్రేట్ క్వశ్చన్. ఓకేనా? ఈరోజు బీజేపీ కేంద్రంలో కూడా ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 55% ఇస్తుంది. అంటే హిమాచల్ ప్రదేశ్ కంటే 1% తక్కువనే ఇస్తుంది. నంబర్ 1. సెకండ్, అరుణాచల్ ప్రదేశ్ 55%, 0.01. అంటే ఈ సంవత్సరం జనవరి నెలలో 1వ తారీఖు రోజు ఇచ్చిండ్రు. ఎంత? 55% పిఆర్సీ ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అస్సాం 55% ఇచ్చిండ్రు. వాళ్ళు సేమ్ అదే రోజు ఇచ్చిండ్రు. ఏది? 1 న్యూ ఇయర్ రోజు ఇచ్చిండ్రు 2025. బీహార్ 7th పే కమిషన్ అంట, అక్కడ 55% సేమ్ ఈ టైంకి నేను చెప్పిన సమయంకి ఇచ్చాను. జనవరిలో ఇచ్చేసిండ్రు ఈ సంవత్సరం. చండీగఢ్ యూనియన్ టెరిటరీ 55% సేమ్ 1/1/2025 రోజు ఇచ్చేసారు, కన్ఫామ్ చేశారు. ఛత్తీస్గఢ్ 55% 1/1/2025 కన్ఫామ్డ్ డేట్, కన్ఫామ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ప్రాబబుల్ అదర్ ఎంప్లాయీస్ ఫాలోయింగ్ స్టేట్ రేట్ సెంట్రల్ రేట్. మళ్ళా ఢిల్లీ యూనియన్ టెరిటరీ 55% సేమ్ డేట్ న్యూ ఇయర్ రోజు ఇచ్చిండ్రు 2025. గుజరాత్ 55% న్యూ ఇయర్ రోజే ఇచ్చిండ్రు. హర్యానా 55% న్యూ ఇయర్ రోజే ఇచ్చిండ్రు. జార్ఖండ్ 7th పే కమిషన్ 55 సేమ్ న్యూ ఇయర్ రోజే ఇచ్చిండ్రు. మధ్యప్రదేశ్ 55% న్యూ ఇయర్ రోజే ఇచ్చిండ్రు. నాగాల్యాండ్ ఆర్ఓపి 2017 55% సేమ్ న్యూ ఇయర్ రోజే ఇచ్చిండ్రు. ఒడిశా 55% ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజు ఇచ్చిండ్రు. పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ 55% 1వ తారీఖు ఇచ్చిండ్రు. రాజస్థాన్ 55% 1వ తారీఖు ఈ న్యూ ఇయర్ రోజే ఇచ్చిండ్రు. తమిళనాడు 55% 1 ఏప్రిల్ 2025 రోజు ఇచ్చిండ్రు. అది ఇది మాత్రం 55. ఇంకా వీళ్ళు 2% పెంచారు. ఇంతకుముందు 53% ఉండే, ఇప్పుడు 1%, 2% పెంచారు. అంటే వీళ్ళు కూడా 50% చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ 55% జనవరి 2025 1వ తారీఖు ఇచ్చిండ్రు. ఉత్తరాఖండ్ 55% 2025 న్యూ ఇయర్ రోజులు ఇచ్చిండ్రు. ఓకే. అండమాన్ అండ్ నికోబార్ కూడా కాన్స్టిట్యున్సీని ఫాలో అయ్యి 55% ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజున ఇచ్చిండ్రు. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దీవ్ ఇది యూటీఏ అంటే యునైటెడ్ టెరిటరీ 55% న్యూ ఇయర్ రోజు ఇచ్చిండ్రు. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ 55% న్యూ ఇయర్ రోజు ఇచ్చిండ్రు. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ 53% 1 జూలై 2024 రోజు ఇచ్చిండ్రు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చిండ్రు వాళ్ళు. లదాఖ్ యూనియన్ టెరిటరీ 53% 1 జూలై 2024 7th పే కమిషన్ ఫాలో జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఇచ్చిండ్రు. సిక్కిం 53% 1/7/2024 ఇచ్చిండ్రు. మేఘాలయ 49% న్యూ ఇయర్ రోజు ఇచ్చిండ్రు. పంజాబ్ 42% 1/11/2024 ఇచ్చిండ్రు. మిజోరాం 40% 1/11/2024 ఇచ్చిండ్రు. మణిపూర్ 39% 1 జనవరి 2025 ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఆర్పిఎస్ 2024 33.67 వీళ్ళు క్యాష్ ఫ్రామ్ 1 to 7 రోజున వాళ్ళు ఇచ్చిండ్రు. తెలంగాణ ఆర్పిఎస్ 2022 33.67 వీళ్ళు ఏది లాస్ట్కి ఎప్పుడు ఇచ్చిందంటే 2022 ఇచ్చిండ్రు. అప్పుడు ఇది 1/7 ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు. త్రిపుర 33% 1/4/2025 ఇచ్చిండ్రు. వెస్ట్ బెంగాల్ 18% 1/4/2025 ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చింది. పెండింగ్ డిఏ పేమెంట్ల ఇక్కడ నడుస్తుంది. అదే ప్రభుత్వం తరపున కపిల్ సిబాల్ గారు నిలబడ్డారు, అవతల తరపున వీళ్ళు నిలబడ్డారు. దీన్ని ఆధారం చేసుకునే మనము ముందుకు పోతున్నాం. కేరళ 7th పిఆర్సీ 15% 1/4/2025. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ కూడా 7th పే కమిషన్ 10.75% 1/7/2024 రివైజ్డ్ స్టేట్ బై స్ట్రక్చర్ 36 మన 30 గోవా 55% ఎప్పుడు ఇచ్చిండ్రు? జనవరి న్యూ ఇయర్ రోజు. మహారాష్ట్ర 45.5%
ఫిఫ్త్ పే కమిషన్ ఎంప్లాయీస్ ఫ్రమ్ 1/7/2004. ఈ విధంగా పిఆర్సీలు కానీ పిఆర్సీ డిఏలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రాష్ట్రాలు అన్ని యూనియన్ టెరిటరీస్ సెంట్రల్ గవర్నమెంట్లు ఈరోజు అన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఇవి అమలు చేసినాయి. ఇక్కడ అమలు చేసినాయి. కానీ మన భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఈరోజు తెలంగాణలో ఈరోజు క్యాబినెట్ కూడా ఆ కాన్స్టిట్యున్సీ పరిధికే వస్తుంది. ఈరోజు వాళ్ళు దాన్ని కాదని కొత్త నిర్ణయం వీళ్ళు తీసుకోలేరు. ఈరోజు కాగ్ కానీ లేకుంటే ముఖ్యమంత్రి క్యాబినెట్ కానీ ఎవ్వరు కానీ రాజ్యాంగానికి ఆయన పెద్దోళ్ళు కాదు. రాజ్యాంగం దాటి వీళ్ళు ఎవరు కూడా పనిచేసే అవకాశం లేదు. వీళ్ళందరూ రాజ్యాంగ పరిధిలోకే వస్తారు. రాజ్యాంగ పరిధిలోనే వీళ్ళందరూ కూడా పనిచేయాల్సింది. ఈరోజు ఇవన్నీ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పైసలు ఏవేవి జీతాలు పిఆర్సీలు డిఏలు ఇవన్నీ ఇవ్వాల్సినవి. కానీ ఈరోజు ప్రభుత్వం ఇస్తలేదు. ఈరోజు ప్రభుత్వం చాలా ఘోరంగా ఈరోజు వీళ్ళతోని ఆడుకుంటుంది. ఈరోజు వీళ్ళే కాదు తెలంగాణ ప్రజలతోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు అనేది మాత్రం వాస్తవము. వాళ్ళ జీవితాలతోని ఫుట్బాల్ ఆడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించకుండా ఒక లంపెన్ లెక్క వ్యవహరించే పరిస్థితి ఈరోజు దాపురించింది. కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ రాజ్యాంగబద్ధమైనవి. వీటిని ఎవ్వరు కూడా కాదనలేరు. దీనికి కాలుకి కూడా వాళ్ళకి హక్కు లేదు. ఎవ్వరి కూడా ఈరోజు ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉన్నదో ఈ జీతభత్యాలు ఏదైతే ఇవ్వాల్సింది ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందులో ఖచ్చితంగా రాజ్యాంగంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా దీన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ను వాటిని పాటించిండ్రు. ఈరోజు యూనియన్ టెరిటరీ కూడా వాటిని పాటించిండ్రు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పాటించింది. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా 1/7/2025 వరకు వాళ్ళు 55% పిఆర్సీ అక్కడ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము అక్కడ ఇచ్చినాము ఈడ కూడా మేము ఇస్తాము దానికోసం మేము కొట్లాడతాము అని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఎందుకు ఫైటింగ్ చేస్తలేరు? ఎందుకు వాళ్ళు రోడ్డు ఎక్కలేరు? పనికిమాలిన విషయాలపైన రోడ్డు ఎక్కుతుండ్రు, అవసరం లేని విషయాలపైన మాట్లాడుతుండ్రు. కానీ రియల్గా మాట్లాడాల్సిందే ఈరోజు మానవ మనుగడకు ప్రమాదకరమైన అంశాలపై రాజ్యాంగేతర శక్తులుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్ధతులపై ఈరోజు ఎందుకు ప్రజాస్వామ్యవాదులు కానీ ఏదో మాట్లాడకుండా ఈరోజు ఈ ప్రజాకంటక ప్రభుత్వం లెక్క ఏర్పడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరియు బట్టి విక్రమార్క ఈ టీము ఈ మాఫియా ఏదైతుందో వీళ్ళు మాఫియా లెక్క ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ అమెరికాలో ఒక న్యూయార్క్ మాఫియా అని ఉంటుంది. అక్కడ ఏది జరిగినా ఆడ స్మగ్లింగ్ జరిగినా ఏది జరిగినా వాళ్ళ కన్నుసంలో నడవాలి. వాళ్ళు తప్ప వేరేవాళ్ళు ఏది చేసిన వాళ్ళు చంపుతారు. ఈరోజు ఒక న్యూయార్క్ మాఫియా లెక్క ఈరోజు ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వీళ్ళు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తలేరు. ఈరోజు రావాల్సిన పైసలు ఇయాల్టికి ప్రతిరోజు ప్రభుత్వం డబ్బు సంపాదిస్తూనే ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు మీరు ఎక్కడైనా ట్రాఫిక్ చలాన్లు తీసుకోండి, వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు పైసలు ఇవ్వకుంటే మేము అక్కడ గల్లా బట్టి పైసలు వసూలు చేస్తారు. అవి ఎక్కడికి పోతున్నాయి? ప్రభుత్వ ఖజానాలకు పోతున్నాయి. రెండవది నువ్వు పెట్రోల్ పోసుకుంటావు, అక్కడ జిఎస్టీ సిఎస్టీ రెండు వసూలు చేస్తారు. ఆ పైసలు సగం మోడీ ప్రభుత్వానికి పోతాయి, సగం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తాయి. అవి రోజు పడుతూనే ఉంటాయి. డీజిల్ కొనుక్కున్నప్పుడు గ్యాస్ కొనుక్కున్నప్పుడు కూడా సిజిఎస్టీ జిఎస్టీ రెండు భాగాలుగా పడతాయి. సగం వాళ్ళకు పోతాయి, సగం వీళ్ళకి పోతాయి. ఈ విధంగా వీళ్ళకి వచ్చే లాభాలు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పడానికి లేనే లేదు. ఎందుకంటే కమిటెడ్ బడ్జెట్ ఏదైతే భారత రాజ్యాంగం చెప్పిందో అందులో మొట్టమొదటి లైను జీతాలు ఇవ్వడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడము, వాళ్ళకి రావాల్సిన డిఏలు ఇవ్వడము, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీలు ఇవ్వడము. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు తీసుకున్న అప్పులు కట్టడము, వాటి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కట్టడము, వాటి కట్టాల్సిన ఇంట్రెస్ట్లు కట్టడము. ఇది రాజ్యాంగంలో పొందుపరిచినట్టు రెండవ అంశము. ఈ అన్ని అంశాలకు ఈరోజు తుంగలకు దొక్కి ఇదో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా రాజ్యాంగేతర అంశాలను లైన్లోకి తీసుకొని వచ్చి ఈరోజు రాజ్యాంగేతరంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక దిక్కుంటే ఈరోజు భారతదేశంలో చిత్తచివర బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు పిఆర్సీ పేమెంట్ చేస్తే ఈ ముఖ్యమంత్రి నేను ఫుట్బాల్ ఆడతా అంటాడు,
మిస్ వరల్డ్ పెడతా అని అంటాడు, నేను ఏది అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కానీ ఇవాటి వరకు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్క ఉద్యోగికి కూడా ఈరోజు పిఆర్సీ ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు పనిచేస్తున్నారో వాళ్ళు బట్టి విక్రమార్క ఇంట్లో పనిచేస్తలేరు, లేకుంటే బట్టి విక్రమార్క కోసం పనిచేస్తలేరు, లేకుంటే రేవంత్ రెడ్డి ఇంట్లో పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తలేరు, లేకుంటే ఇప్పుడున్న పొంగిలేటి శ్రీనివాస రెడ్డి కానీ అసొంటి ఏది ల్యాండ్ మాఫియా మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా పనిచేస్తలేరు. ఈరోజు ప్రభుత్వం కోసం పనిచేస్తుంది, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు అమలు చేసే పని మీద, ఎగ్జిక్యూట్ చేసే పని మీద ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి బాధ్యతలను మరి ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు, ఆ రాజ్యాంగ ప్రకారం చెప్పినట్టు వారి జీతాలు, వాళ్ళ భత్యాలు సకాలంలో వారికి ఇవ్వాలి. ఇవి కమిటెడ్ ఎక్స్పెండిచరు, ఇది భారత రాజ్యాంగం చెప్పింది, సమయానికి ఇవ్వాలి, అనుకూలంగా ఇవ్వాలి, వాళ్ళకు చెప్పిన టైంకు తప్పకుండా ఆ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుంటే అది రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేసినట్టు. ఈరోజు 101% తెలంగాణ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మరి షేక్ హసీనా ఈ విధంగా చేస్తే ఆమెకు ఉరిశిక్ష పెట్టారు. అంతేకాకుండా రాజపక్ష ఎవరైతే మన శ్రీలంక ప్రధానమంత్రి ఉండేనో ఆయన కూడా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే ఆయన దేశం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఈ విధంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ క్యాబినెట్ ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళతో మనం పని చేయించుకున్నాము, వాళ్ళ శాలరీలు మన సమయానికి ఇవ్వాల్సిన ఆలోచన ఒక్కరు కూడా ఈరోజు లేదంటే లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఇప్పటివరకు చదివిన ఏది దాదాపు మన భారతదేశంలో ఉన్న యూనియన్ టెరిటరీ మన స్టేట్లు ప్రతి దగ్గర ఈరోజు ఏ విధంగా వాళ్ళు అమలు చేస్తున్నారు. అమలు కాని 2 రాష్ట్రాలలో ఒకటి గురూజీ, ఎవరి గురూజీ అంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గారి గురూజీ చంద్రబాబు నాయుడు, ఇంకోటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా తోడు దొంగల లెక్క 2 రాష్ట్రాలలో కూడా ఈరోజు అమలు చేయలేని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంతకు మించి దారిద్ర్యం ఏమున్నదో మనం చూసుకోవాలి. కాబట్టి 2022లో ఇచ్చిండ్రు, దాని తర్వాత ఈయన 23లో మరి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది ఇవాటి వరకు అవి ఇచ్చే ఆలోచన లేదు. మరి దాని గురించి కనీసం ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు డిమాండ్ చేసే పరిస్థితి లేదు, దీనిపైన ఒక ఉద్యమం చేసే పని లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఏదో ప్రెస్ మీట్లకు ఏ విధంగానైనా ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది, దాని సందర్భంగా విజయోత్సవ సభలు ఏ విధంగా ఈరోజు విజయవంతం చేయాలనే ఆలోచనతోని ఈరోజు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం కుమ్మక్కై పనిచేస్తున్నాయి. కానీ ఈరోజు అంతకు మించిన ఆలోచన వాళ్ళకు లేదు. కాబట్టి ఇవన్నీ ఈరోజు ఒక్కొక్క కేటగిరీలో ఏ రాష్ట్రం ఏ విధంగా పనిచేసింది, ఏ రాష్ట్రం ఏమేమి చెప్పింది, ఏ రాష్ట్రం ఏ విధంగా వాళ్ళ పిఆర్సీ కానీ డిఆర్సీ కానీ పెంచుకుంటూ కూడా ఇచ్చిండ్రు, అవి ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో అమలు అవుతలేవు. మరి ఇవాటికి నేను చెప్తున్నా, బీజేపీ నాయకులు మౌనంగా ఉండడం, బీజేపీ నాయకులు మరి వీళ్ళు మా బీజేపీ పాలిత రాష్ట్రాలంతా 55% 1వ తారీఖు 1/2025 రోజు మేమంతటా చెల్లించినాం. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెల్లిస్తలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైపోయింది అని ఒక ధర్నా పిలిపియరు, ఒక ప్రెస్ మీట్ మాట్లాడు, ఒక చెలో అసెంబ్లీ పిలిపియరు. కనీసం ఈరోజు ఉద్యోగులు కనీసం వాళ్లకు మీకు మద్దతుగా మేము నిలబడతామనే ప్రయత్నం కూడా చేయరు. ఈరోజు అంత స్వార్థపూరితంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఇదంతా సిండికేట్ లెక్క నడుస్తుంది, ఇది ఒక క్యాబినెట్ లెక్క నడుస్తలేదు, ఇది సిండికేట్ లెక్క నడుస్తుంది. మనం మనం మాట్లాడద్దు, ఎవరు కూడా వాళ్ళకి మద్దతుగా ఉండద్దు, ఎవరు కూడా వాళ్ళతో నిరగద్దు. ఇట్లా నేను మాట్లాడిన కొన్ని విషయాలను మాత్రం కంటెంట్ చేసుకొని వీటి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు ప్రచారం చేద్దాం, ఉద్యోగ సంఘాల అధ్యక్షులతో ఈరోజు డిబేట్లు పెట్టడం నిజంగా చాలా దారుణం. ఈరోజు జీ తెలుగు డిబేట్లలో మనం సాయంత్రం పూట చూస్తున్నాం, ఉద్యోగ సంఘాలను లైన్లో తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ రిటైర్మెంట్ అయిన సంగతులను కానీ, లేకుంటే ఇక్కడ పిఆర్సీ అమలు కాని పరిస్థితి కానీ, ఇక్కడ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కానీ, లేకుంటే ఇక్కడ ఏది డిఏలు ఇప్పటిదాకా 6 డిఏలు ఉన్న పెండింగ్లు కానీ, లేకుంటే 29 మంది ఇప్పటిదాకా చనిపోయినటువంటి వ్యక్తులుగా రిటైర్మెంట్ వాళ్ళు అయిన వారి గురించి కానీ ఈరోజు అక్కడ ఎక్కడ కూడా డిబేట్లో మాట్లాడారు. ఈ ఛానళ్ళల్లో ముఖ్యంగా తీర్మానం వాళ్ళ క్యూ టీవీలో కానీ, లేకుంటే వీళ్ళ టీవీలో కానీ, జీ తెలుగులో కానీ వీటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు, చర్చ ఉండదు.
ఆయన మేము ఎమ్మెల్సీ, ఇదేమో బీజేపీ అనుబంధక ఉన్నటువంటి సంస్థ. కాబట్టి ఛానల్ ఎక్కడ కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగాలు మోసగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరో మిత్తిని ఒకటి పెట్టిన అన్న ప్రతి నెల 700 కోట్లు వేస్తున్నారు అంటున్నాడు. ఉద్యోగస్తులకు ఎంతమందికి వచ్చాయి? ఈరోజు రేపు అందరు ఖైదాలు పట్టుకొని వస్తుండ్రు, అక్కడ తెలిసిపోతే ఎంతమందికి వస్తున్నారు. రానోళ్ళు మొత్తం రేపు నేను ఏదో ఒక ప్రొఫార్మా ఇచ్చిన, ఇంట్లో కూడా లింక్ చేసి పెట్టిన, డిస్క్రిప్షన్లో పెట్టిన. ఆ ప్రొఫార్మా నింపి రేపు అక్కడ ఏమని చెప్పిన, రేపు ఎంతమంది ఇస్తున్నారో దాన్ని బట్టి 700 కోట్ల రూపాయలల్లా పైసలు అందని వాళ్ళు మొత్తం ఆడ దుగుతారు. ఈరోజు భారతదేశం మొత్తం పీఆర్సీ అమలు చేసిన, డిఏలు అమలు చేసిన, ఇక్కడ మాత్రం ఏది లేదు, ఇక్కడ లేదు. పక్కోళ్ళు పటాకీలు ఈయన కంట పోటీ మళ్ళీ కర్ణాటకనో లేకుంటే కేరళనో భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఈ మునగానికి పోటీ కాదట. ఈ మునగానికి పోటీ అంటే ఎవరితోనంట, ఎవరితోనో ఒకసారి విందాం ఈయన మాట, ఈయన డైలాగులు విందాం ఒకసారి. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్. ఓ నోర్మై షటప్ నోర్మై. ఇప్పుడు ఈయన ఈ రాష్ట్రంలో దేంతో పోటీ కాదంట, ప్రపంచ దేశాలతో పోటీ. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నీకు పోటీ కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా డిఏలు ఇచ్చినాయి, అన్ని రాష్ట్రాలు కూడా పీఆర్సీలు ఇచ్చినాయి, అన్ని రాష్ట్రాలు కూడా రిటైర్మెంట్ అయిన బెనిఫిట్ సకాలంలో ఇచ్చిండ్రు. ఇవాళ ఇయ్యని ఏకైక దరిద్రుడు నువ్వు ఒక్కనివే. కాబట్టి నీ దరిద్ర పాలనకు ఎవరు పోటీ కాదు, ఎవరు కూడా ఈరోజు నీకు సాటి అయిన పరిస్థితి ఎవరు లేరు. కాబట్టి రేపటి దినాన ఈరోజు ఇవన్నీ నేను చెప్పినవన్నీ అందని వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా మీరు అక్కడికి రండి. అంతేకాకుండా ఇంకొక నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక పోస్ట్ కార్డు కూడా కొనుక్కోండి. పోస్ట్ కార్డులో రాష్ట్రపతి యొక్క అడ్రస్ పైన మీరు ఒక ఉత్తరం ఇంగ్లీష్లో రాయండి. ఏందనంటే, మాకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేసిండ్రు, పీఆర్సీలు ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, కానీ మా రాష్ట్రం ఇంతవరకు ఇవ్వలేదు. కాగ్ రిపోర్ట్లో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. టేక్ యాక్షన్ అని ఒక 4 లైన్లు రాసి, రిగార్డ్స్ అని మీ అడ్రస్ రాసి, ఫోన్ నంబర్ రాయండి అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఆ కార్డు నేను ఏజీ ఆఫీస్ పక్కనే నేను బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్ నేను కూర్చుంటా. అక్కడ నాకు ఆ పోస్ట్ కార్డు ఇస్తే ఆ పోస్ట్ కార్డులన్నీ కూడా ఒకటేసారి జమ చేసి నేను హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మరి ఒకటే రోజున రాష్ట్రపతి గారికి చేరే విధంగా నేను పోస్ట్ చేస్తా. రేపు ఎట్లయినా మీరు అందరూ వస్తుండ్రు కాబట్టి మీరు ఒక పోస్ట్ కార్డు, ఒక ఆటానా పోస్ట్ కార్డు దొరుకుతుంది, ఆటానా పోస్ట్ కార్డు తీసుకొని ఆ పోస్ట్ కార్డులో రాయండి. ఒకవేళ పోస్ట్ ఆఫీసులలో అది అవైలబుల్ లేకుంటే ఒక లిఫాఫా, ఒక ఇంగ్లాండ్ లెటర్ కొనుక్కొని ఆ ఇంగ్లాండ్ లెటర్లో కానీ లేకుంటే పోస్టల్ కవర్ కొనుక్కొని అందులో మీ ఉత్తరం రాసి అది అందులో పెట్టి మీరు రాష్ట్రపతి గారికి మనకు పంపుదాం. వీలైతే ఆ ఫామ్ కూడా అలా పెట్టి పంపుదాం. కాబట్టి ఏది రేపు పియబోయే ఫామ్ కూడా ఒకటి పెట్టి అది కూడా రాష్ట్రపతి గారికి పంపుదాం. కాబట్టి మీరు ఆ పోస్ట్ కార్డులు కూడా నాకు ఒక మీకు అడ్రస్ కూడా గూగుల్లో దొరుకుతుంది, రాష్ట్రపతి గారి అడ్రస్సు. ఆ అడ్రస్ తీసుకొని నాకు రాయండి. ఖచ్చితంగా మన ప్రెజర్ అనేది బిల్డప్ చేయాలి. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒక తీరుగుంటే నేను ముందు దయచేసి వీడియో ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు మీరు ఒకసారి ముందుకు పోయి చూస్తే ప్రతి రాష్ట్రం కూడా పీఆర్సీ అమలు చేసింది. కానీ అమలు చేయని రాష్ట్రం, ఇయ్యని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందుకని రేవంత్ రెడ్డి నాకు ఎవరు పోటీ లేదు. ప్రతి రాష్ట్రానికి ఏది నాని క్రిమినల్ కేసులు ఉన్నాడు ఎవరు కూడా పోటీ ఎవరు లేరు. కాబట్టి నా అంత క్రిమినల్ ఎవరు లేరు. నేను ఉద్యోగాలు నేను చేసినంత మోసం ఎవరు చేయలేదని ఈరోజు బాహాటంగా చెప్పుకున్నట్టు దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు ఏర్పడ్డది. ఖచ్చితంగా ఈ వీడియోను మీరు సాధ్యమైన షేర్ చేయండి. నేను ఇచ్చిన కంటెంట్స్ మీరు నోట్ చేసుకోండి. మిగతా విషయాలు రాత్రి కూడా నేను ఒక లైవ్ చేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మీరందరూ కూడా రేపటి దినాన సమయానికి మీరు వచ్చేటట్టుగా చూసుకోండి. మీరు ప్రతి ఒక్కరు చాతనైనా కాకుండా లాస్ట్ బెడ్ రిడన్ అయినా అంబులెన్స్ అన్న వేసుకొని రండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, దేశానికి రేపు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను, అనైతికతను, రాజ్యాంగ విరుద్ధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఇప్పుడు కొంతమంది లైవ్లో వచ్చిన వారి కోసం నేను చెప్తున్నా, ఏ విధంగా మోసం చేసిండ్రు, రాష్ట్రాలని ఏ విధంగా ఇచ్చిండ్రు, మన తెలంగాణ మాత్రం ఏ విధంగా మోసం చేసిండ్రు ఒకసారి చూస్తే హిమాచల్ ప్రదేశ్ 56%, ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజు 56% వాళ్ళు పీఆర్సీ ఇచ్చేసిండ్రు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 55% ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ 56% ఇచ్చేసింది. అస్సాం 55% ఇచ్చింది. బీహార్ 55% ఇచ్చింది. ఛత్తీస్గఢ్ 55% పీఆర్సీ ఇచ్చేసింది.
ఛత్తీస్గఢ్ 55% ఇచ్చింది, ఛత్తీస్గఢ్ 55% ఇచ్చింది, ఢిల్లీ యూనియన్ టెరిటరీ 55% ఇచ్చేసింది, గుజరాత్ 55% ఇచ్చింది, హర్యానా 55% ఇచ్చింది, జార్ఖండ్ 55% ఇచ్చింది, మధ్యప్రదేశ్ 55% ఇచ్చింది, నాగాల్యాండ్ 55% ఇచ్చేసింది, ఒడిశా 55% ఇచ్చింది, పుదుచ్చేరి 55% ఇచ్చేసింది, రాజస్థాన్ 55% ఇచ్చేసింది, తమిళనాడు 50% ఇచ్చింది, ఉత్తరప్రదేశ్ 55% ఇచ్చింది, ఉత్తరాఖండ్ 50% ఇచ్చింది, అండమాన్ నికోబార్ 50% ఇచ్చింది, దాద్రా హవేలీ దమాన్ డ్యూ 55% ఇచ్చింది, లక్షద్వీప్ 55% ఇచ్చింది, జమ్మూ కాశ్మీర్ 53% ఇచ్చింది, లదాఖ్ 53% ఇచ్చింది. పుడింగ్ నీకు ఏమంతనే పోటీ చెప్పు మళ్ళోసారి. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, ఏందో పోటీ పడదలుచుకున్నాం, ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. బొంగు పెట్టుబడులు ఇక ఈయన లదాఖ్ కూడా 53% ఇచ్చింది, సిక్కిం 53% పిఆర్సీ ఇచ్చేసింది, మేఘాలయ 49% పిఆర్సీ ఇచ్చింది, పంజాబ్ 42% పిఆర్సీ ఇచ్చింది, మిజోరాం 40% పిఆర్సీ ఇచ్చేసింది, మణిపూర్ 39% ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ 33.67% జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చేసిండు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిండు, తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 33.66% ఇచ్చిండ్రు. సేమ్ తెలంగాణ ఏపీ రెండు ఒకటే ఇచ్చిండ్రు, ఇద్దరు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. త్రిపుర 33% ఇచ్చేసిండ్రు, వెస్ట్ బెంగాల్ 18% ఇచ్చేసిండ్రు, దీని మీదనే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. కేరళ 15% పిఆర్సీ ఇచ్చింది, కర్ణాటక 10.75% వాళ్ళు ఇచ్చిండ్రు, గోవా 55% ఇచ్చింది, మహారాష్ట్ర 45.5% ఇచ్చింది. వీళ్ళు కంప్లీట్గా ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు. బాబా జూనియర్ బాబా సీనియర్ బాబు తప్ప, జూనియర్ బాబా అంటేనేమో మిస్టర్ చంద్రబాబు నాయుడు, జూనియర్ బాబా అనేమో వీళ్ళిద్దరు బదులుకున్నారు. మనం ఎవరికి ఇవ్వద్దు, ఉద్యోగాలను ఒక పోటు పొడవాలి. మనం ఈరోజు నువ్వు ఎన్నుపోటు వాళ్ళని పొడిచి వస్తే నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఎన్నుపోటు పొడిచి నేను ముఖ్యమంత్రి అయినా. ఈరోజు జనంతో మనం ఫుట్బాల్ ఆడాలి కాబట్టి ఈరోజు వేషం వేసుకొని మధ్యరాత్రి గ్రౌండ్ కట్టుకొని జనం పైసలతో గ్రౌండ్ పట్టుకొని ఫుట్బాల్ ఆడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో సాధ్యమైన షేర్ చేయండి. ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. నాకెవరు పోటీ లేదంటుండ్రు, ఎవరు సాటి లేదంటుండ్రు. నీకెవరు పోటీ లేదు, ఎవరు సాటి లేదు. నీ అంత మించిన దొంగ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. 179 క్రిమినల్ కేసులు ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నువ్వు ఒక్కనివే కాబట్టి నీకెవరు పోటీ లేడు. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా దురదృష్టంలో ఉంది కాబట్టి ఒక దొంగ ముఖ్యమంత్రి కింద వాళ్ళు మంత్రులు పనిచేసారు. ఒకడేమో భూములు కబ్జాలు చేసుకుంటారు, రెవెన్యూ మంత్రి తిరుగుతారు, ఆయన మీద కేసులు పెడతారు, ఆడ మాట్లాడేటప్పుడు వీళ్ళంతా ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. యూనియన్ నాయకులు యథా రాజా తదా ప్రజ లెక్క వాళ్ళు కూడా వీళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా వాళ్ళ యాక్టింగ్లో డ్రామాలు చేసుకుంటూ తిరుగుతారు. కానీ ఉద్యమం ప్రజల చేతుల్లో ఉన్నది, ఈరోజు ఉద్యోగుల చేతులకు వచ్చింది. రేపు కదం దొక్కుతుండ్రు, రేపు అందరు మన ఏజీ ఆఫీస్కి వస్తుండ్రు, వాళ్ళ రీప్రజెంటేషన్ ఇస్తుండ్రు. మనిషి ఒక్కొక్క పోస్ట్ కార్డు మీద అందరూ రాయండి టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. అంటే అన్ని రాష్ట్రాలలో ఈరోజు పిఆర్సీ ఇచ్చిండ్రు 55%, 2025 వరకు 90% రాష్ట్రాలు ఇచ్చినాయి. కానీ మా రాష్ట్రంలో ఇంతవరకు మాకు 6 డిఏలు పిఆర్సీఏలు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలే. ఇప్పటికీ 29 మంది చచ్చిపోయారు. కాబట్టి ఉద్యోగులు కూడా, ఎందుకంటే పిఆర్సీ అనే అంశం కూడా ఇందులో ఉంది కాబట్టి, నేను ఇప్పటిదాకా చదివింది పిఆర్సీ గురించి కాబట్టి ఉద్యోగులు అందరూ కూడా మీ ఉత్తరాలు రేపు నాకు ఏజీ ఆఫీస్ పక్కనే కూర్చుంటా, ఒక సంచి పెట్టుకొని కూర్చుంటా, ఆ సంచిలో మీ ఉత్తరాలు వేయండి, అవన్నీ తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్లో వేసి అవన్నీ నేను ఢిల్లీకి పంపేటట్టుగా నేను ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేటట్టుగా చూద్దాం. మన పోరాటం మనం చేసుకోవాలి, మన ఉద్యమం మనం చేసుకోవాలి. ఈరోజు మీకు రావాల్సిన హక్కులు కమిటెడ్ ఎక్స్పెండిచర్ భారత రాజ్యాంగంలో ఉన్న మొట్టమొదటి లైన్ మీకు ఇవ్వాల్సిందే. ఈరోజు క్యాబినెట్ భారత రాజ్యాంగంతో ఏర్పడ్డది, కానీ ఈరోజు మాఫియా నిర్ణయాలు తీసుకొని ఈరోజు వీళ్ళకందరూ వ్యతిరేకంగా మేము పనిచేస్తామని ఒక మాఫియా లీడర్ లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఆ విధంగా పనిచేయడం కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళకు వత్తాసుగా వీళ్ళు యూనియన్ లీడర్లు మాట్లాడడం, అంతేకాకుండా ఆ చర్చను ముందుకు తీసుకోవడానికి ఈరోజు జీ తెలుగు కానీ లేకుంటే మన కొన్ని ఛానళ్ళు కానీ తిరుమల మల్లయ్య కానీ ఇటువంటి దాన్ని నేను మాట్లాడిన కంటెంట్ను దానికి రివర్స్ కంటెంట్గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఛానళ్ళను కూడా ఎండగట్టాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీదనే కాకుండా ప్రజలపైన కూడా ఉన్నది.
ప్రజాస్వామ్యవాదులపైన ఉన్నది. ఈరోజు ప్రజాకంటక ఆలోచన చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి బుడ్డు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉన్నది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.